వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కడతారు చెప్పురా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్లలో అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు, వాళ్ళు 500 ఓట్లు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే ఇక బీసీలు హిందువులు గెలవరు, ఇక గెలుస్తారు, ఎడగెళ్తారు, ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు, ఇక గెలుచుడెక్కదు, ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక అరే హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నారు. ఇవాళ గివ్వా రాజకీయాలు చేసేది, ఒకరిని పుట్టకోయడము. ఆ బీసీలలో ఏమైంది? అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. ఇక 60 లక్షలు తగ్గించారు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. అలా ఆ కుల సంఘాలు పెడుతున్నాయి. వాళ్ళ మా పాపులేషన్ ఏంటంటే కేసీఆర్ సర్వే చేసినప్పుడు 28 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది లొల్లి. ఈడ సంపేచ్చారు వీళ్ళందరూ. ఏడమైంది సర్వేని? ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి, బీసీ మంత్రులు ఆలోచించాలి. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది బీసీల భవిష్యత్తులో బీసీలకు అన్యాయం జరుగుతుందా, జరగదా? రేపు ఉద్యోగాలు పోతాయి, దీంతో పాటు అగ్రవర్ణాలకున్న రిజర్వేషన్ కూడా కట్టబోతుంది. జిల్లా భవిష్యత్తులో పూర్తిగా హిందువులకు పూర్తి నష్టం. ఇది నిధులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, అభివృద్ధి అన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది, వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇది నేను మాట్లాడుతుంటే మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు, మరి అదే పక్క మాడతామన్న భయం అయింది. ఇలా మాట్లాడడానికి ఏముండదు అలా భయపడడానికి. ఏ వ్యవస్థ కరెక్ట్ చెప్పండి? అలా విద్యా వ్యవస్థ అన్నారు. మొత్తం విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. ఎవరు? విద్యా కమిషన్ చైర్మన్లు. ఆయన డైరెక్ట్ చైర్మన్ వేదికనెక్కి హిందుత్వాన్ని వ్యతిరేకంగా మాడుతున్నాడు. ఇక్కడనే మీటింగ్లా హిందువులు ఏంటంటారు, దేవుడు ఏంటంటాడు ఆయన. అసలు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ప్లాన్ ఇది. మేమేమో పెన్ను ద్వారా రాజ్యాధికారం రావాలని మేము అనుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను ద్వారా రావాలనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కారు గన్ను ద్వారా రావాలని పాలించాలని చూస్తుందా, పెన్ను ద్వారా పాలించాలని చూస్తుందా? చెప్పాలి, స్పష్టం చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భగత్ సింగ్ తేయాలనుకుంటున్నది, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తేయాలనుకుంటున్నది, ఒక సర్దార్ పటేల్ తయారనుకుంటున్నది, ఒక స్వామి వివేకానంద తయారనుకుంటున్నది, ఒక వీర సావర్కర్ తయారని మేము అనుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కామ్రేడ్ చెండ పుల్లారెడ్డి, కామ్రేడ్ కోదండ సీతారామరెడ్డి, కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు వాళ్ళు తయారనుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదా మీరు సమాజానికి ఇచ్చేది? ఇంత ఘోరమైన ఆలోచనలతో ప్రజలను సర్వనాశనం, సమాజాన్ని ప్రజలను సర్వనాశనం చేసే ఆలోచనతో మీరు ఏ విధంగా పాలిస్తారు? మీకు ఎందుకు ఓటేయాలి? కాబట్టి దయచేసి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం. మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో దయచేసి ఈ 3 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము కొట్లాడుతున్నాం, మీకోసం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి 24 జరిగే ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ. మా సర్వోత్తమ్ రెడ్డి గారు చాలా మంచి అభ్యర్థి, కమిట్మెంట్తో పనిచేసే అభ్యర్థి, ఇంతకుముందు ఉపాధ్యాయ సమస్యలను కొట్టాడినటువంటి అభ్యర్థి, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి. గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు,
మేమందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని గెలిపించాల్సిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మంత్రులు ఉన్నారు కూడా. ఏం అన్యాయం చేశారు చెప్పాలి కదా, ఎక్కడ అన్యాయం జరిగింది? ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఉన్న స్థాయికి ఎక్కువ ఇచ్చిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరగదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ విషయం ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ మీ 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారో ఫస్ట్ చెప్పండి. మా బడ్జెట్ గురించి మన కిషన్ గారు మొత్తం చెప్పారు, నేను చెప్పిన 100 సార్లు. కానీ మీ 6 గ్యారెంటీ గురించి మాత్రం మీరు చెప్తలేరు. జిల్లా మంత్రి పోయింది కదా నితిన్ గడ్కరీని 5,060 కోట్లు ఇచ్చింది. ఈ జిల్లా మంత్రి పోయిండు కనపడదా? 5,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఈ జిల్లా మంత్రి పోయిండు కదా, ముఖ్యమంత్రి పోయిండు కదా కేంద్ర ప్రభుత్వం. ఇట్లా ఏం కనపడవు. మొత్తం రైల్వే బడ్జెట్ 5,000 కోట్లు అని చెప్పి 7,000 కోట్లు 7,000 కోట్లు అది కూడా పోతున్నది. ఇవన్నీ పైసలు కనబడి కళ్ళ కనబడాయి. అసలు అవన్నీ పక్కన మీ 5 గ్యారెంటీ చెప్పండి, మేము చెప్తాం, సమాధానం చెప్తాం. మేము నీ 6 గ్యారెంటీల గురించి సమాధానం చెప్పండి. ఈ 10 సంవత్సరాల ఈ 11 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంత బడ్జెట్ ఇచ్చినామో చర్చించడానికి మేము సిద్ధం. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చింది, గ్రామాల వారీగా నగరాల వారీగా అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాలు కానీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల వారు కానీ అభివృద్ధి పరంగా కానీ ఎన్ని నిధులు ఇచ్చిందో మీరు చర్చకు సిద్ధమా? లేకుండా శ్వేతపత్రం విడుదల చేయండి, మేము విడుదల చేస్తాం. విడుదలంటే మాజీ సర్పంచులు మాజీ జెడ్పీటీసీ అందరూ చెప్తూనే ఉండే గ్రామాలకు నిధులు ఇచ్చినట్టే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే, కార్పొరేషన్ల మున్సిపల్ నిధులు వచ్చినట్టే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే. నాకు తెలియదు అన్న గ్రూప్లో నేను మీ అందరికీ నాకు తెలిసిన విషయాలు చెప్పుదాం. నేను వస్తుంది అది రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు. ఇస్తారు, ఎవరియాలే మేము పాత ఇచ్చినా ఇస్తాం. ఇప్పుడు ఎన్ని దరఖాస్తు వస్తున్నాయో, ఎంతమంది పేదలు ఇల్లు లేకున్నారో ఒక రిపోర్ట్ ఉంది. ఉన్నప్పుడు అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కేంద్రానికి సహకరించాలి. పేరు ప్రఖ్యాతుల కోసం పోతే ఎవరు నష్టపోతారు? రాష్ట్ర ప్రజలు నష్టపోతారు, పేదోళ్ళు నష్టపోతారు. ఆ స్కీమ్ పేరేం పేరు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా నిరుపేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నాం. 4 కోట్లు ఇచ్చాం. పోయినసారి 3 కోట్లు ఇచ్చినాం, తర్వాత 1 కోటి రూపాయలు ఇచ్చినాం, 1 కోటి ఇచ్చినాం, 4 కోట్ల ఇల్లు ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇల్లు తీసుకురావడానికి మేము కూడా సిద్ధం అని చెప్పి నేను కూడా చెప్పినప్పుడే మీ స్కీమ్ పేరే మార్చే